అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వతో ఉప్మా చేసుకున్నానండి. మన వైట్ రవ్వ కన్నా గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వైట్ అన్నీ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. చక్కెర, మైదా, వైట్ బియ్యపిండి, వైట్కి సంబంధించిన అన్నీ ఏమి కూడా అంత ఆరోగ్యానికి మంచిది కాదు. మనం ఒక 50+ వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తినే ఫుడ్ ఏం తింటున్నాం అన్నది చూసుకొని తినాలి. ఈ గోధుమ రవ్వని దోరగా వేయించాను. నేనైతే కొర్రలు, బ్రౌన్ రైస్ ఎక్కువ తీసుకుంటాను. లైట్గా వేయించుకొని నెయ్యి వేసి వేయించానండి, పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి సింపుల్ పోపు దినుసులు వేసేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా వేసాను. కొంచెం శనగపప్పు ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర క్యారెట్ లేదు. చాలా బాగుంటుంది క్యారెట్ చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసేసి దోరగా వేగిన తర్వాత నేను హాఫ్ గ్లాసునే తీసుకున్నాను రవ్వ, ఒక్కదానికే కదా. టీ గ్లాస్లో హాఫ్ గ్లాసు. కాకపోతే దీనికి మనము ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోయాలి. కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, కానీ రవ్వ సన్నది నేను తీసుకుంది. నేను 3 హాఫ్లు పోసాను వాటరు. అంతే అండి. మంచిగా కొంచెం సాల్ట్ వేసేసి, రాక్ సాల్ట్ వేసేసి మంచిగా మసలేటప్పుడు ఆ రవ్వని ఉండలేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి పోసుకుంటూ. మధ్యలో కలుపుతూ, ఇది సన్న రవ్వ కనుక కొంచెం మెత్తగా వచ్చింది. కొంచెం దొడ్డు రవ్వ అయితేనో పొడి పొడిగా ఉంటుంది గోధుమ రవ్వ. నాకు సన్నదే ఇష్టము, దొడ్డు అంతగా ఇష్టం ఉండదు. చూడండి, రెడీ అయిపోయింది. ఒక్కరికి హాఫ్ గ్లాస్. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ ఉప్మా. దీని కాంబినేషన్ ఏదైనా చట్నీ వేసుకోవచ్చు. నేను పండు మిరపకాయల చట్నీ ఈ మధ్య పెట్టింది, అది వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.